హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నిండు ప్లాస్టిక్ కవర్లతో బయటకు వెళ్ళిన రఘు ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఒక నిండు కవర్తో వచ్చాడు. ఇంటి బయట తన పాత చెప్పులను వదిలిపెడుతూ ఇంటి తలుపుపై శేఖర్ టైలర్ అని రాసున్న పాత చెక్క పలకను చూసి చిన్నగా నవ్వుకొని ఇంట్లోకి వెళ్ళాడు రఘు. కొడుకు ఇంట్లోకి రావడం చూసిన శేఖర్ బట్టలు కుడుతున్న టైలరింగ్ మిషన్ ఆపి, ఏరా రాము, యూనిఫామ్ బట్టలు ఇచ్చేశావా అని అడిగాడు. శంకరంగారింట్లో ఇచ్చేశాను. సూర్యంగారిల్లు తాళం వేసుంది. ఇదిగో వాళ్ళ బట్టలు. చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవర్ను పక్కనున్న టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగాడు రఘు. రాము, ఈ చొక్కాకి బొత్తాలు కుడతావా? ఈ బట్టలు ఈరోజు డెలివరీ ఇస్తానని మాటిచ్చాను. శేఖర్ కొడుకుని అడిగాడు. తండ్రి మాటలకు వెనక్కి తిరిగిన రఘు స్నానం చేసొచ్చి కుడతాను అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. వంటింట్లో తల్లి పెట్టిన టిఫిన్ తింటూ ఏదో ఆలోచిస్తున్నాడు రఘు. కొడుక్కి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తూ, త్వరగా తినరా, నాన్నగారు ఏదో పని చెప్పారుగా చెప్పింది తల్లి వేణి. త్వరగానే తింటున్నాను చెప్పాడు రఘు. అతని మాటలలో కోపం గ్రహించిన వేణి కొడుకును ఇంకేమీ అనలేక వంటింట్లో సామాన్లు సర్దడంలో మనసు మళ్లించింది. అమ్మా అన్న రఘు పిలుపు విని వెనక్కి తిరగకుండానే ఏవిట్రా అన్నది వేణి. ఈ సంవత్సరం స్కూల్కి కొత్త యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలని ఆశగా ఉందమ్మా. నాన్నకి చెప్పి నాకు కొత్త యూనిఫామ్ కుట్టివ్వమని చెప్పవా? రఘు ఆశగా అడిగాడు తల్లిని. ఈ సంవత్సరం కుదరదులేరా, వచ్చే సంవత్సరం తప్పకుండా కొత్త యూనిఫామ్ వేసుకు వెళ్దువు గాని. కొడుకు వైపు తిరిగి చూసి మాట్లాడే ధైర్యం చాలక సామాన్లు సర్దుతూనే చెప్పింది. ఇలా ప్రతి సంవత్సరం నువ్వు చెబుతూనే ఉన్నావు. నేను కొత్త యూనిఫామ్ వేసుకొని స్కూల్కు వెళ్తున్నట్లు ప్రతి సంవత్సరం కలలు కంటూనే ఉన్నాను. కానీ నా కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. రఘు మాటల్లో దుఃఖము, బాధ కలుసున్నాయి. అది గ్రహించిన రఘు తల్లి సామాన్లను సర్దటం ఆపి వెనక్కి తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి కూర్చుంది. ఏం చేస్తాం చెప్పు, మన పరిస్థితి అలాంటిది. నీకు తెలుసు కదా రఘు, కొడుకును బుజ్జగిస్తున్నట్లు చెప్పింది. నేనేమీ ఖరీదైన బట్టలు కొనమనడం లేదమ్మా. ఉన్నదాంట్లోనే అతి తక్కువ ధర గుడ్డ కొంటే చాలు. ఏదో కొత్తవి వేసుకున్నానని ఆనందం కలిగితే చాలు మెల్లగా చెప్పాడు రఘు. అది కొనడానికి కూడా మన దగ్గర వసతి లేదు కదా నాన్న. స్కూల్ తెరిచిన మొదటి రోజు పిల్లలందరూ కొత్త యూనిఫామ్ వేసుకొస్తారమ్మా. కొంతమంది పిల్లలైతే అందులోనే ఖరీదైనవి వేసుకొస్తారు. నా ఫ్రెండ్ వెంకట్ అయితే అత్యంత ఖరీదైనది తలతలా మెరిసిపోయే బట్టలు వేసుకొస్తాడు. నేను కనీసం ధర తక్కువదైనా కొత్తవి వేసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. 4 సంవత్సరాల నుండి ఒకే యూనిఫామ్ వేసుకెళ్తున్నా. అవి చూడు, రంగులే మారిపోయినాయి. కొడుకు మాట్లాడుతున్నప్పుడు అతని కంఠం బొంగురుపోవడం గమనించిన తల్లి, నిజమేరా, కానీ ఏం చేయగలం చెప్పు. నిన్ను కాన్వెంట్లో చేర్చడానికే మీ నాన్న బ్రహ్మ ప్రయత్నం చేశారు. రికమెండేషన్ల కోసం ఎంతోమంది దగ్గర చేతులు కట్టుకు నిలబడ్డారు. ఆ తర్వాత ఫీజుల కోసం ఎన్నో సేవా సంఘాల వారి కాళ్ళు పట్టుకున్నారు. అందుకని ప్రతి సంవత్సరం కొత్త యూనిఫామ్ కొనగలరా చెప్పు అన్నది. సరేలే, ఎప్పుడూ తిన్న ప్లేటును పెరట్లోకి తీసుకెళ్ళి కడిగి తిరిగి అలమార్లో పెట్టే అలవాటున్న రఘు ఆ రోజు ప్లేటులోనే చేతులు కడుక్కొని ప్లేట్ను కూడా తీయకుండా లేచి తండ్రి ఉన్న గదిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి కుట్టి పాడేసిన యూనిఫామ్ డ్రెస్సులలో ఒకటి తీసుకొని బొత్తాలు కుట్టడం మొదలుపెట్టాడు. కుడుతూ అక్కడున్న ఇంకా కుట్టని కొత్త యూనిఫామ్ గుడ్డల వైపు చూశాడు. కొన్నింటిని చేత్తో ముట్టుకొని ఆనందించాడు. ఇంతలో రఘు కళ్ళు అక్కడున్న ఒక యూనిఫామ్ గుడ్డ మీద పడింది. తలతలా మెరిసిపోతున్న ఆ గుడ్డలను చేతిలోకి తీసుకొని, ఇది ఖచ్చితంగా వెంకట్దే అయ్యుంటుంది అనుకుంటూ ఆ గుడ్డను గుండెలకు హత్తుకొని శరీరం మీద పెట్టుకొని ఒక నిమిషం తనని ఊహించుకున్నాడు. అక్కడే మిషన్ కుడుతున్న రఘు తండ్రి శేఖర్ కొడుకును గమనించాడు. అతనికి కళ్ళ వెంబడి నీళ్లు రావటంతో కుడుతున్న మిషన్ను ఆపి కళ్ళు తుడుచుకున్నాడు.
కుట్టు మిషన్ ఆగటంతో ఈ లోకానికొచ్చిన రఘు తండ్రి కళ్ళు తుడుచుకోవడం గమనించి బొత్తాలు కుడుతున్న గుడ్డను పక్కన పెట్టి తండ్రి దగ్గరగా వచ్చి, ఎందుకు నాన్న కంట తడి పెడుతున్నావు? నాకు కొత్త యూనిఫామ్ కొనివ్వలేకపోయావనా? బాధపడకు నాన్న, మన పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. తండ్రిని సమాధానపరిచాడు. లేదురా, నువ్విందాక మీ అమ్మతో కొత్త యూనిఫామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఇప్పుడు ఆ కొత్త డ్రెస్సులు చూసి నువ్వు పడుతున్న బాధ తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. అప్పు చేసైనా ఈ సంవత్సరం నీకు కొత్త యూనిఫామ్ కొని ఉండాల్సింది. నీ పాత యూనిఫామ్ రంగే మారిపోయింది. స్కూల్లో టీచర్లు నిన్నేమంటారో, దానికి నువ్వేం సమాధానం చెప్తున్నావో, వీటన్నిటి గురించి నీ గురించి నాకెందుకు ఆలోచనే రాలేదు అనుకున్నా. ఏడుపు వచ్చేసిందిరా. అదా, ఏదో అప్పుడున్న ఆవేశంలో అలా మాట్లాడాను. నువ్వేం పట్టించుకోకు. నీకెలాంటి బాధ లేదు నాన్న. నీ దగ్గర డబ్బులున్నప్పుడే కొనిపెట్టు. నాకు కొనిపెట్టలేకపోయావే అని బాధపడకు. అలా బాధపడుతూ ఉంటే కుట్టడంలో తేడా వస్తుంది అని చెప్పేసి తండ్రి కుట్టి కింద పెట్టిన కొన్ని గుడ్డలను తీసుకొని వంటింట్లో కూర్చొని కుట్టుకొస్తా. తను అక్కడుంటే తండ్రి తన గురించి ఆలోచిస్తాడని రఘు వంటింట్లోకి వెళ్ళాడు. తీసుకొచ్చిన గుడ్డలను నేల మీద పెడుతూ, ఎంత పొరపాటు చేశాను. ఇంటి పరిస్థితులు తెలుసుండి కూడా నాకు తెలియకుండానే అమ్మతో అంత గట్టిగా మాట్లాడి పెద్ద తప్పు చేశాను. అమ్మా నాన్నలని బాధకు గురి చేశాను. నన్ను క్షమించు నాన్న అనుకుంటూ బొత్తాలు కుట్టడానికి నేల మీద కూర్చున్నాడు రఘు. వంటింట్లో నుండి భర్త ఉండే గదికి వచ్చిన వేణి భర్త కుట్టిపెట్టిన మరికొన్ని డ్రెస్సులు తీసుకొని అక్కడే నేల మీద కూర్చొని వాటికి బొత్తాలు కుట్టటం మొదలుపెట్టింది. చూశావా వేణి, కష్టాలు పిల్లలను పెద్దవాళ్ళని చేస్తాయన్నమాట. రాము చూడు ఎంత పెద్ద మనిషి తరహాతో మాట్లాడాడో. కొత్త యూనిఫామ్ మీద మనసులో విపరీతమైన ఆశ, వేసుకోలేకపోతున్నామే అనే బాధ ఉన్నా వాటిని నా దగ్గర బయటపడనీయకుండా ఎలా మాట్లాడాడో విన్నావా? నీతో ఇందాక కొత్త యూనిఫామ్ గురించి మాట్లాడింది ఏదో అప్పుడున్న ఆవేశంలోనట. వాడి మాటల్ని పట్టించుకోవద్దని నన్ను సముదాయిస్తున్నాడు. మిషన్ కుడుతూనే భార్య వేణితో చెప్పాడు శేఖర్. వాడి గురించి మీకు తెలియదా ఏంటి? 4 ఏళ్ల నుండి యూనిఫామే కాదు, పుస్తకాలు, బూట్లు, రోజువారీ బట్టలు, సంచి అన్నీ పాతవే కదా వాడుతున్నాడు. ఏ రోజైనా బయటపడ్డాడా? ఎప్పుడైనా మీ దగ్గరకొచ్చి నాకు కొత్త బట్టలు కొనివ్వండని అడిగాడా? వాడి మనసు నాకు బాగా తెలుసండి. వాడికి మన ఆర్థిక పరిస్థితి బాగా తెలుసు. వాడికి మూగ ప్రేమండి, త్వరగా బయటపడడు. వాడు మనుషులలో ప్రేమను వెతుక్కుంటాడు, పాత వాటిల్లోనే కొత్త జీవితం వెతుక్కుంటాడు అని చెప్పింది వేణి. కుడుతున్న కుట్టు మిషన్ను ఆపి, నిజమేనే, ఇంత మంచి అర్థం చేసుకునే పిల్లవాణ్ణి కనడం మనం చేసుకున్న అదృష్టం. అలాంటి వాడు మన ఇంట్లో పుట్టడం వాడి దురదృష్టం అని చెప్పి మళ్ళీ కుట్టు మిషన్ను తొక్కడం మొదలు పెట్టాడు. ఇద్దరూ పనిలో లీనమయ్యారు. కుట్టు ముగించిన బట్టలను తీసుకొని వంటగదిలో నుండి తండ్రి దగ్గరకు వచ్చాడు రఘు. వాటిని తండ్రి ముందు ఉంచి, ఈరోజు నా ఫ్రెండ్ వెంకట్ పుట్టినరోజు, తప్పకుండా రమ్మన్నాడు. ఈ హడావిడిలో టైం చూసుకోలేదు. నేను వెంకట్ ఇంటికి వెళ్ళొస్తా అని తండ్రికి చెప్పి 1 నిమిషంలో ముఖం కడుక్కొని వేసుకున్న బట్టలతోనే వెంకట్ ఇంటికి బయలుదేరాడు రఘు. వెంకట్ బర్త్డే ఫంక్షన్ నుండి తిరిగి వచ్చిన రఘు తిన్నగా వంటగదిలోకి వెళ్ళి, అదే తన బెడ్రూమ్ కూడా, తన చాప వేసుకొని పడుకున్నాడు. భోజనం చేసి పడుకోరా అన్నది ఆ గదిలోనే ఉన్న అతని తల్లి. వద్దమ్మా, నాకు కడుపు నిండుగా ఉంది. బర్త్డే పార్టీలో వెంకట్ దగ్గరుండి బోలెడు ఐటమ్స్ తినిపించాడు. వద్దన్న ఐస్ క్రీం 2 సార్లు తినిపించాడు అని తల్లితో చెప్పి ఒక పక్కకు తిరిగి కళ్ళు మూసుకున్నాడు. రాముకి ఇట్టే నిద్ర పట్టేసింది. నేను బాగా చదువుకోవాలి, పెద్ద ఉద్యోగానికి వెళ్ళాలి, చేతి నిండా సంపాదించాలి, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవాలి, కేకులు కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి. నిద్రలో కలవరిస్తున్న రఘు బుగ్గల పైన ముద్దు పెట్టుకొని వాడి పక్కనే పడుకుంది
రాము తల్లి. మరుసటి రోజు పొద్దున్న రాము రాము అంటూ కొడుకును లేపాడు తండ్రి శేఖర్. ఏమిటి నాన్నా? కళ్ళు నులుపుకుంటూ అడిగాడు రఘు. 2 రోజుల్లో స్కూల్ తెరుస్తారు కదా, కుట్టిన యూనిఫామ్లను డెలివరీ చేయడానికి వెళ్ళాలి. అమ్మ పొద్దున్నే గుడికి వెళ్ళింది. నేను స్నానం చేసి బయలుదేరుతాను. నేను వెళ్ళిన తర్వాత గొళ్ళెం పెట్టుకోవాలి, లేస్తావా అన్నాడు రఘు తండ్రి. అలాగే అంటూ లేచి కూర్చున్నాడు రఘు. భుజం మీదున్న టవల్ను చేతపుచ్చుకొని స్నానానికి వెళ్ళాడు శేఖర్. నిద్రలో నుండి లేచిన రాము చాప చుడుతూ, అవును, ఎల్లుండే స్కూల్ తెరిచేది. అయినా అది ఎప్పుడు తెరిచినా మనకు ఒకటే, అదే పాత యూనిఫామ్, అదే పాత స్కూల్ బ్యాగు, అదే పాత బూట్లు. ఈరోజు తెరిచినా మనం రెడీయే అనుకుంటూ చుట్టిన చాపను గది చివర్లో ఉంచి ముందు గదిలోకి వచ్చాడు. గదిలో 10 నిండు కవర్లు కనబడ్డాయి. కవర్ల దగ్గరకు వెళ్ళాడు. కుట్టి ముగించిన యూనిఫామ్లను వేర్వేరు కవర్లలో పెట్టి వాటి మీద పేర్లు రాసున్నాయి. రఘు ఒక్కొక్క కవర్ మీద రాసున్న పేర్లను చదువుకుంటూ ఒక కవర్ దగ్గర చూడటం ఆపాడు. ఆ కవరు మీద వెంకట్ అని రాసుండడమే దానికి కారణం. ఆ కవర్ను చేతిలోకి తీసుకున్నాడు. కవర్ని యూనిఫామ్ డ్రెస్ను బయటకు తీశాడు. ఆ డ్రెస్సు వాసనను ఒకసారి పీల్చుకున్నాడు. తండ్రి వస్తున్న చప్పుడు విని నలిగిపోకుండా ఆ డ్రెస్ను మళ్ళీ ఆ కవర్లోనే ఉంచి తండ్రి కుర్చీలో కూర్చున్నాడు. శేఖర్ 2 పెద్ద సంచులలో అక్కడున్న కవర్లను పెట్టుకొని వెళ్ళొస్తా రాము, గొళ్ళెం పెట్టుకో అని కొడుకుకి చెప్పి సంచీలు పుచ్చుకొని బయటకు వెళ్ళాడు. తండ్రి వెళ్ళిన తర్వాత తలుపుకు గొళ్ళెం పెట్టి ముఖం కడుక్కోవడానికి బాత్రూమ్ వైపుకు వెళ్ళాడు. ఆ రోజు స్కూల్ తెరుస్తున్నారు. పాత యూనిఫామ్ వేసుకొని, పాత బూట్లు వేసుకొని, పాత సంచి తగిలించుకొని స్కూల్కు బయలుదేరాడు రఘు. స్కూలుకు చేరుకున్న రఘుకి చాలామంది పిల్లలు కనిపించారు. చాలామంది కొత్త యూనిఫామ్ డ్రెస్సులతో కనిపించారు. కొంతమందివి పాతవి వేసుకున్నా అవి రంగులు పోకుండా బాగానే ఉన్నాయి. తాను వేసుకున్న యూనిఫామ్ డ్రెస్ను ఒకసారి చూసుకున్నాడు. వాడి మనసు వాడిని కలతకు గురిచేసింది. వేసుకున్న యూనిఫామ్ డ్రెస్సు శుభ్రంగా ఉన్నా వెలిసిపోయిన రంగుతో అవి ఎంత పాతవో ఎవరైనా అర్థం చేసుకోగలరు. ముందే స్కూలుకు వెళ్తే ఏం రఘు, ఈ సంవత్సరం కూడా పాత డ్రెస్సేనా అని ఎగతాళి చేస్తారే అన్న ఆలోచన రాగానే స్కూల్ బెల్ కొట్టిన తర్వాత లోపలకు వెళ్దామని నిర్ణయించుకున్నాడు రఘు. స్కూల్ బెల్లు కొట్టనే కొట్టింది. మెల్లగా స్కూల్లోకి వెళ్ళిన రఘు తిన్నగా ప్రార్థనా గీతంలో పాల్గొన్నాడు. అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన పూర్తి కాగానే స్కూల్ ప్రిన్సిపాల్ మైకు దగ్గరకు వచ్చింది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు స్కూల్కు సెలవు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే మన స్టూడెంట్ వెంకట్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అతని ఆత్మ శాంతించాలని అందరూ 2 నిమిషాల మౌనం పాటించి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది ప్రిన్సిపల్. షాక్ తిన్నాడు రఘు. కళ్ళ వెంట నీళ్లతో అలాగే మౌనంగా నిలబడిపోయాడు. 2 నిమిషాలు కాగానే అందరూ తిరిగి వెళ్ళిపోయారు. రఘు తిరిగి వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది. కళ్ళు తుడుచుకుంటూ ఇంటిదారి పెట్టాడు రఘు. నిదానంగా నీరసంగా ఇంట్లోకి వచ్చిన రఘు సంచిని కూడా గోడకు తగిలించకుండా గోడ కానుకొని చతికిల పడిపోయాడు. కుడుతున్న కుట్టు మిషన్ను ఆపి కొడుకు దగ్గరకు వచ్చాడు శేఖర్. రఘు, నీ ఫ్రెండ్ వెంకట్ చనిపోయాడటగా? నాకు ఇందాకే తెలిసింది. కుట్టిన యూనిఫామ్లను ఇద్దామని నిన్న మొన్న వెంకట్ వాళ్ళింటికి వెళ్ళాను. ఇల్లు తాళం వేసింది. ఊరు వెళ్తున్నామని అంతకుముందు నాతో చెప్పారు. స్కూల్ తెరుస్తున్నా ఇంకా రాలేదేమిటా అని అనుకున్నా. ఏదో ఆలస్యం అయింటుందని అనుకున్నా గానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఈరోజు స్కూల్ తెరుస్తున్నారు కదా, ఖచ్చితంగా వచ్చుంటారని పొద్దున్నే వాళ్ళింటికి వెళ్ళాను. ఇల్లు తెరిచి ఉంది. అమ్మయ్య అనుకుంటూ లోపలికి వెళ్ళాను. నన్ను చూడగానే వెంకట్ తల్లి బోరుమని ఏడవడం మొదలుపెట్టింది. ఏమై ఉంటుందో అనుకుంటూ అక్కడే కుర్చీలో మౌనంగా కూర్చున్న వెంకట్ తండ్రి వైపు చూశాను. ఆయన విషయం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఒక్క నిమిషం అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వాళ్ళ చుట్టాలాయన అనుకుంటా. ఇదిగో బాబూ అంటూ నన్ను భుజం పట్టుకొని
ఊపాడు. నాకు ఏడుపు ఆగలేదు. వాళ్ళను ఎలా పలకరించాలో నాకు అర్థం కాలేదు. ఎలాగోలా ఏడుపు ఆపుకొని, ఇవిగోనండమ్మా వెంకట్ స్కూల్ యూనిఫామ్ అంటూ కవరు అందించాను. వాళ్ళమ్మ ఇంకా వెక్కి వెక్కి ఏడ్చింది. కానీ నా దగ్గర యూనిఫామ్ బట్టలు తీసుకోలేదు. వెంకట్ ఇక లేడు. ఈ యూనిఫామ్తో ఇక పనిలేదు అన్నాడు వెంకట్ నాన్న. మా వెంకట్ ఎప్పుడూ మీ అబ్బాయి గురించే చెబుతుండేవాడు. రఘు చాలా మంచివాడు, మంచి స్నేహితుడు అంటూ తెగ పొగిడేవాడు. వాడికి యూనిఫామ్ లేదని మా చేత రఘుకి కూడా ఒక జత కొనిపించాడు. ఈ విషయం రఘుకి సర్ప్రైజ్గా ఉండాలని తన పుట్టినరోజు నాడు రఘు వచ్చినా చెప్పలేదు. స్కూల్ తెరిచే ముందు రోజు వాడింటికి వెళ్ళి ఇచ్చొస్తానని చెప్పాడు. అందులో ఒక జత మీ వాడికే. వెంకట్ ఇక లేడు. వాడి యూనిఫామ్లను కూడా రఘుకి ఇవ్వండి. వాడి మనసు శాంతిస్తుంది అన్నది వెంకట్ తల్లి. ఇంకేదైనా మాట్లాడితే వాళ్ళు మరింత బాధపడతారని కవర్లు తీసుకొని తిరిగి వచ్చేశాను అని చెప్పి టేబుల్ మీద వెంకట్ అని రాసున్న కవర్ చేతిలోకి తీసుకొని, నువ్వు ఎప్పుడూ కొత్త యూనిఫామ్ బట్టల మీద ఆశపడుతుంటావుగా. నీ మూగ భాష నీ ఫ్రెండుకు అర్థం అయిందనుకుంటా. ఒక జత నీకని కుట్టించాడు. అవిగాక మరో 2 జతలు ఇందులో ఉన్నాయి. తీసుకో అంటూ ఆ కవర్ను కొడుకుకు అందించాడు శేఖర్. తండ్రి చేతిలోని కవర్ను వేగంగా లాక్కొని అదే వేగంతో పక్కన పారేస్తూ, నాకు ఈ కొత్త యూనిఫామ్ బట్టలు వద్దు, నాకు వెంకటే కావాలి అంటూ తండ్రిని కౌగిలించుకొని బోరుమని ఏడ్చాడు రఘు. శేఖర్ కళ్ళు చెమర్చాయి. తప్పైపోయింది రఘు, కొత్త యూనిఫామ్ మోజులో ఉన్నావని ఈ కవర్ అందించాను. కొత్త బట్టలపై నీకున్న మోజు కన్నా వెంకట్ స్నేహమే గొప్పదని, నువ్వు తన యూనిఫామ్ బట్టలతో పాటు నీకు ఒక యూనిఫామ్ కుట్టించిన వెంకట్వి మూగ ప్రేమలురా. దాన్ని అర్థం చేసుకోవటం ఎవరి తరమూ కాదురా. వెంకట్ మీద నీకున్న పవిత్రమైన ప్రేమను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు అంటూ తాను కూడా దుఃఖంలో మునిగిపోయాడు శేఖర్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.